హాయ్ ఫ్రెండ్స్, చంద్రగ్రహణం తర్వాత నుంచి రాహుకు బలం పెరగబోతోంది. 2025 ఏప్రిల్ వరకు మీనరాశిలో సంచరించబోతున్న రాహువు మరింత తీవ్ర స్థాయిలో సింహం, కన్య, వృశ్చికం, ధనస్సు, కుంభ, మీనరాశుల వారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అసలే తన శత్రు క్షేత్రమైన మీనరాశిలో ఉన్న రాహువు ఈ రాశుల వారికి ఒక పెద్ద విలన్గా మారే సూచనలున్నాయి. జ్యోతిష శాస్త్రం రాహును కపట రాహుగానే అభివర్ణించడం జరిగింది. ఈ రాశులకు రాహు వల్ల అధికార యోగాలు, ధనయోగాలు కలగాలన్న పక్షంలో ఈ గ్రహానికి కొద్దిపాటి శాంతి జరిపించాల్సి ఉంటుంది. సింహం ఈ రాశికి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు ధన నష్టం కలిగించడానికి, అనారోగ్య బాధ కలిగించడానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా చివరి క్షణంలో బెడిసి కొట్టడం కూడా జరుగుతుంది. రాహువు ఈ రాశి వారికి ఇటువంటి సమస్యలు సృష్టించకుండా ఉండాలన్నా, ధనయోగం కలగజేయాలన్నా ఈ రాశి వారు తప్పకుండా దుర్గా స్తోత్రం లేదా సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం చాలా మంచిది. దీనివల్ల రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఇకపోతే కన్య ఈ రాశికి సప్తమంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాకపోవడం, నమ్మిన వారి వల్ల భారీగా డబ్బు నష్టపోవడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ఏ పని పూర్తి కాకపోవడం, ఎవరు సహకరించకపోవడం వంటివి జరుగుతాయి. దాంపత్య సుఖం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలకు దూరంగా ఉండాలన్న పక్షంలో ఈ రాశి వారు చిన్నపాటి అన్నదానం చేయడం చాలా మంచిది. గోమేధికం, పొదిగిన ఉంగరం ధరించడం అవసరం. ఇకపోతే వృశ్చికం ఈ రాశికి పంచమంలో శని సంచారం వల్ల మీరు ఎంత ప్రయత్నించినా గుర్తింపు లభించకపోవడం, వృత్తి ఉద్యోగాల్లో వీరి ప్రతిభ వెలుగులోకి రాకపోవడం, సంతాన నష్టం జరగడం, పిల్లలు అనారోగ్యాలతో ఇబ్బంది పడడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. వీటి నుంచి బయటపడాలన్న పక్షంలో గుడిలో అన్నదానం కానీ, వస్త్రదానం కానీ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఈ రాశి వారికి జీవితంలో మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అపార ధనలాభం కలుగుతుంది. ధనస్సు ఈ రాశి వారికి 4వ స్థానంలో అంటే సుఖ సంతోషాలకు సంబంధించిన స్థానంలో రాహువు సంచారం వల్ల సుఖనాశనం జరిగే అవకాశం ఉంటుంది. గృహ, వాహన సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లోనూ సామాజికంగానూ అప్రతిష్ట పాలు కావడం కూడా జరుగుతుంది. ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండడంతో పాటు ధనయోగాలు, అధికార యోగం కలగడానికి నిత్యం దుర్గాదేవి స్తోత్రం పఠించాల్సి ఉంటుంది. ఇకపోతే కుంభం ఈ రాశి వారికి ధనస్థానంలో రాహువు సంచారం వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఏదో రూపాన డబ్బు పోగొట్టుకోవడం జరుగుతుంది. రావాల్సిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. ఆర్థిక ప్రయత్నాలు కలిసి రాక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నారాయణ అన్న తప్పు మాట అవుతుంది. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. వీటి నుంచి బయటపడడంతో పాటు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావాలన్న పక్షంలో సుందరకాండ పారాయణం మంచిది. మీనం ఈ రాశిలో రాహు సంచారం వల్ల ప్రతి పనికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏ ప్రయత్నం చేసినా కలిసి రాదు. రావాల్సిన డబ్బు చేతికందదు. జీత భత్యాలు కూడా చేతికి అందని పరిస్థితి ఏర్పడుతుంది. మధ్య మధ్య స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. గుడిలో ప్రసాద వితరణ లేదా చిన్నపాటి అన్నదానం చేయడం ద్వారా ఈ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. శుభవార్తలను వింటారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.